పాపం బయట పడకుండా ఉండదు. నువ్వెంత జాగ్రత్తగా చేసినా, నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా, నువ్వెంత శ్రద్ధగా చేసినా, నువ్వెంత బుర్ర ఉపయోగించి చేసినా, నువ్వు చేసిన పాపం ఖచ్చితంగా బయటకు రావడం మాత్రం ఖాయం. అది బయటపడుతుంది. ఎందుకంటే అది గర్భము లాంటిది, పైకి పొడుచుకు వస్తుంది, అందరికీ కనబడేటట్టుగా వస్తుంది. ఒక రోజు ప్రసవించి బయటకు వచ్చిన బిడ్డ ఎలాగైతే రోజు రోజుకి పెరుగుతుంటాడే, కడుపును పడ్డ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే పెరుగుతుంది, అలా పెరుగుతుంది పాపం. పాపం పాము లాంటిదైతే, ఆ పాము అన్నకొండ లాంటిదైతే అది పెరుగుతూ మొదలవుతుంది. ఎలా పెరుగుతుందంటే, ఒక రోజు అది నిన్ను మింగేస్తుంది. చూసావా? నిన్ను మింగేంత వరకు నీ కళ్ళ ముందు పెరుగుద్ది. ఎప్పటి వరకు పెరుగుతుంది ఈ పాపం అంటే, నిన్ను మింగేసేదాకా పెరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు చస్తావు, నిన్ను ఎప్పుడైతే చంపుతుందో అప్పుడు ఆగిపోద్దండి. అప్పటి వరకు ఆ పాపం ఆగదు, అలా పెరుగుతూనే ఉంటుంది.